కాకినాడ శ్రీ లక్ష్మీ గణపతి సేవా భక్త బృందం సభ్యులు అయోధ్య రామయ్య అక్షింతలను కాకినాడ రామారావుపేటలో పంపిణీ చేశారు. అలాగే ఇందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. జనవరి 22వ తేదీన జరిగే అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన రోజున భక్తులంతా ఈ అక్షింతలను తమ శిరస్సుపై వేసుకుని సాయంత్రం దీపారాధన చేయాలని లక్ష్మీ గణపతి సేవా మందిరం నిర్వాహకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దివాకర్ల విశ్వేశ్వర శర్మ కోరారు. ఈ కార్యక్రమంలో చామర్తి సత్యనారాయణ ప్రసాద్, కామేశ్వరీదేవి, ప్రకాశం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొని నగర సంకీర్తన నిర్వహించారు. రామారావుపేట శ్రీ లక్ష్మీ గణపతి భక్తి సేవా మందిరం తరఫున శ్రీ అయోధ్య రాముల వారి యొక్క స్పర్శాక్షంతులని భక్తులు అందరి సమూహంతో కూడా 20 రోజుల వరకు పూజ చేసి వాటిని ఈ రోజున ప్రతి ఇంట్లోనూ కూడా అందరికీ అందేలాగా శ్రీరామ అయోధ్య స్పర్శాక్షంతులను పంపకం చేస్తున్నామండి. ఆ సందర్భంగా శ్రీరామ నారాయణ పెరుమాళ్ళ యొక్క కళ్యాణ మండపంలో రామారావుపేట ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి ఈ పుణ్య దంపతులకి ఈ రోజున ప్రథమంగా అక్షంతులను అందజేస్తున్నాము. అలాగే రామారావుపేట వేలమూరి వారి వీధి, ప్రకాశం వీధి, రామారావుపేట అంతా కూడా భక్తులకు మా యొక్క భక్తుల సమూహంతో ఈ రోజున అక్షంతలు అందజేస్తాం కాబట్టి అందరూ స్వీకరించగా మనది. శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు సిస్టర్ వెంకట కామేశ్వరి. మేము లక్ష్మీ గణపతి సంఘం శ్రీ దివాకర్ల విశ్వేశ్వర గారి దగ్గర మేము సేవా సమితిలో, లక్ష్మీ గణపతి సేవా సమితిలో మేము అందరం సభ్యులం, గ్రూప్ సభ్యులం. మేమందరం ఆ భక్తులు గణపతి సంఘానికి మేము ఈ రోజున అయోధ్య రామ మందిర నిర్మాణ సందర్భంగా రామరక్షింతలను, రామదేవుని యొక్క అక్షింతలను, రామాలయ చిత్రపటాన్ని, శ్రీరాముల వారి చిత్రపటాన్ని మేము అందరం కూడా ఈ రామారావుపేటలో అందరికీ వితరణ చేద్దామని అనుకుంటున్నాము. ఈరోజు ప్రధానంగా మన దీపావళి సందర్భంగా మన ఆచార్య గారి ఇంట్లో ఉన్న పెరుమాళ దగ్గర ముందు ఆచార్య గారికి మేము ముందుగా వితరణ చేసుకున్నాము. తర్వాత భక్త మండలందరికీ కూడా వితరణ చేస్తామని అనుకుంటున్నాము. జై శ్రీరామ్.